ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీష్ భ్రమర దీక్ష గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే ఆ రోజు అరుణ్ మనసులో ఎందుకు పాతుకుపోయిందో నీకు ఆ మాటలన్నీ విన్న తర్వాత కూడా అర్థం కావటం లేదా అని జగదీష్ చెబుతూ ఉంటే, మరి ఎలాగండి మన దీక్షని పెళ్లి చేసుకోవడం ఎలా అని భ్రమర టెన్షన్ పడుతూ ఉంటుంది. అవునా నాన్న, అరుణ్ భావనను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. మీరు ఏదో ఒకటి చెయ్యకుండా ఇలా రోజా అని అరుణ్ బావ మనసులో ఉంది అని చెబితే నేను ఏమైపోవాలి అని దీక్ష ఏడుస్తూ ఉంటుంది. మీరిద్దరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నేను ఉండగా అరుణ్ దీక్షల పెళ్ళి కాకుండా ఉంటే చూస్తూ ఊరుకుంటాను. ఏదైనా సరే చేసి నేను అరుణ్ దీక్షల పెళ్ళి జరిగేలా చేస్తాను. రోజా ఉంటేనే కదా రోజా మెడలో తాళి కట్టేది అని జగదీష్ అనడంతో, అంటే మీరేం మాట్లాడుతున్నారు అని భ్రమర అంటుంది. రోజా ప్రాణాలు పోతాయి. ఇదిగో ఈ లడ్డూలో విషం కలుపుతున్నాను. ఇప్పుడు అరుణ్ ఈ విషం కలిసిన లడ్డూని రోజాకి తినిపిస్తాడు. అప్పుడు అది చచ్చి ఊరుకుంటుంది. అది చస్తే మనకిగా దీక్ష మెడలోనే కదా తాళి కట్టేది అని జగదీష్ చెబుతాడు. అవునా, మరి ఈ లడ్డు ఈ రోజా తినేది ఎలా అని భ్రమర అంటే, అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే అని జగదీష్ చెబుతాడు. లడ్డూలో విషం కలిపేసి ఆ లడ్డూ బాక్స్ని ఒక చోట పెట్టి ఉంటారు. తర్వాత అరుణ్ ఆ స్వీట్ బాక్స్ని రోజా దగ్గరికి తీసుకొని వెళ్తాడు. రోజా గదిలో ఏడుస్తూ ఉంటే, ఏంటి రోజా, ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు? నేను నీకోసం సపరేట్గా స్వీట్ లడ్డు బాక్స్ తీసుకొని వచ్చాను. ఇదిగో లడ్డు తిను రోజా, లడ్డు తిను అని అరుణ్ తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే వీళ్ళ ముగ్గురు వాళ్ళ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అటుగా వెళ్తున్న ఈ జగదీష్ విన్న మాటలు వింటూ ఉంటుంది. కాసేపట్లో ఆ అల్లుడు విషం కలిపిన లడ్డూని తినిపిస్తాడు. దాంతో రోజా అడ్డు తొలగిపోతుంది. అరుణ్ దీక్షల పెళ్ళికి ఇంకెవ్వరూ అడ్డు రాలేరు. రమాదేవి కూడా ఈ పెళ్లి చేయిస్తానని మాట ఇచ్చేసింది కదా అని జగదీష్ చెప్పడంతో దీక్ష భ్రమర చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు ఈ మాటలు వినేసిన చామంతి, ఏంటి అక్క తింటున్న లడ్డూలో విషం కలిసిందా? అక్కని కాపాడుకోవాలి అని పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడేమో అరుణ్ ఆ లడ్డూని ఎందుకో బాగా ఏడుస్తున్న రోజాకి తినిపించడానికి ట్రై చేస్తూ, తిను రోజా తిను, నోరు తెరువు అని చెప్తూ ఉంటాడు. మరి సమయానికి వచ్చి జామ్ కాపాడుకుంటుంది. అసలు రోజా ఎందుకు ఏడుస్తుంది? మళ్ళీ ఏదైనా గొంతెమ్మ కోరిందా అందే